హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టడ్ థండర్ హెల్మెట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాం. సో దీన్ని అయితే నేను ఒక 2 months బ్యాక్ పర్చేజ్ చేశాను. సో ఫోన్స్తో బిజీ ఉండడం వల్ల రివ్యూ అయితే చేయలేకపోయాను. సో ముందుగా అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం. ప్రతి బైక్ యూజర్కి డెఫినెట్గా అవసరమైన యాక్సెసరీ హెల్మెట్. సో ప్రొటెక్షన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం, కానీ చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ యూజ్ చేయడం అనేది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఒక మాన్యువల్ అయితే వస్తుంది. అది ఎన్నైతే మనం చదవం, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ప్రొటెక్ట్ చేస్తూ కొంచెం కుషనింగ్ అయితే ఉంది. సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. సో నేనైతే బ్లూ కలర్ హెల్మెట్ని ఆర్డర్ చేశాను, ఎందుకంటే నాది బ్లూ కలర్ బైక్. సో దానికి కొంచెం మ్యాచ్ అవుతుందని నేను బ్లూ కలర్ హెల్మెట్ని అయితే ఆర్డర్ చేశాను. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ వైజర్ అయితే నేను ట్రాన్స్పరెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే ఇది టింటెడ్ వైజర్ అయితే వచ్చింది, అంటే కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. సో కుషనింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ హెల్మెట్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, అంత చీప్ మెటీరియల్గా అనిపించదు, మీకు మంచి క్వాలిటీ మెటీరియల్ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఐఎస్ఐ మార్క్ని చూడొచ్చు. అండ్ ఫ్రంట్ అయితే మీకు ఎయిర్ రావడానికి బటన్లా అయితే ఉంది. సో మీరు కావాలనుకుంటే దాన్ని ఓపెన్ చేయొచ్చు, ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. అండ్ వైజర్ని కూడా మీరు చూడొచ్చు, ఇది యూజ్ డే టైమ్ ఓన్లీ అని ఉంది. సో నైట్ టైం అయితే యూజ్ చేయలేం, అంత క్లియర్గా అయితే కనిపించదు. సో కనిపిస్తుంది కానీ మనకి ట్రాన్స్పరెంట్ ఉన్నంతగా అయితే కనిపించదు. అండ్ మనం కావాలనుకుంటే ఈ వైజర్ని అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ కుషనింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో నేను హెల్మెట్ ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను, అయినప్పటికీ నాకు చీక్స్ దగ్గర చాలా టైట్గా ఉంది. సో యూజ్ చేయగా లూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో కొంచెం అయితే ఫస్ట్ ఇంకొంచెం టైట్ ఉన్నాయి, నేను ఇప్పుడైతే కొంచెం లూజ్ అయింది. అండ్ పైన బటన్స్ ఉన్నాయి, దీంతో మీకు హెడ్కి కావాల్సిన ఎయిర్ రావడానికి వీటిని అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఈ బటన్స్ని ఓపెన్ చేస్తే ఎయిర్ మనకి బ్యాక్ సైడ్ హోల్స్ ఉంటాయి, వాటి గుండా అయితే బయటకు వెళ్తుంది. సో ఈ హెల్మెట్ వెయిట్ అయితే నా ప్రీవియస్ హెల్మెట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. సో అది నాకు ఈ హెల్మెట్లో బాగా నచ్చిన విషయం. అరౌండ్ 1300 kilograms అయితే ఉంది. అండ్ ఈ హెల్మెట్ని రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్. సో మీకు ఆ రెడ్ కలర్ స్ట్రాప్ని కొంచెం కిందికి లాగితే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో అది కూడా నాకు ఈ హెల్మెట్లో బాగా నచ్చింది. అండ్ సిటీ కండిషన్స్లో యూజ్ చేయడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ అంటే ఇది కూడా వెయిటే, కాకపోతే రోడ్ సైడ్ కొన్న వాటితో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది. నేను ఇంతకుముందు యూజ్ చేసిన వేరే బ్రాండెడ్ హెల్మెట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ సైజులో ఉంది. సో దీన్ని అయితే నేను 1700కి పర్చేజ్ చేశాను అమెజాన్లో. సో మీరు కావాలనుకుంటే అమెజాన్లో లేదా స్టార్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది స్టడ్ థండర్ హెల్మెట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.